అభిరుచి ప్రేక్షకులందరికీ చట్పట్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మన తాతల కాలంలో అందరూ గట్కా తినేవాళ్ళు అని విన్నాం. ఆ తర్వాత అన్నం తినడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు అంటూ రకరకాల తిండి తింటూ మొదలెట్టారు. తరాలు మారాయి, తత్వాలు మారాయి, కానీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మారంది మన పచ్చడే. అలాంటి రుచికరమైన పచ్చడిని ఈ రోజు కూడా మీకు చేసి చూపించడానికి చట్పట్ రెడీగా ఉంది. మరి అలాంటి రుచికరమైన పచ్చడిని ఈ రోజు మనందరికీ చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ పద్మ గారు రెడీగా ఉన్నారు. ముందుగా పద్మ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఏదో ఒక పనితో బిజీగా అలా వెళ్ళిపోతుంది. మన టేస్టీ పచ్చళ్ళు నేను ఈ మధ్య ఒక 4-5 ట్రై చేశాను, బాగా కుదిరాయి అసలు. అవునా? ఇంట్లో అందరు నా వంటకి ఫ్యాన్స్ అయిపోతున్నారు. అయితే ఒక రోజు ఈ ప్లేస్ కి వచ్చి కూర్చో. ఎప్పుడు ఆ ప్లేస్ లో ఉంటాయిలా వద్దు కాదు, అక్కడికి వస్తే టెన్షన్. ఇక్కడ ఉండే ఎన్ని కబుర్లోనే జబ్బుతుంది. అక్కడ ఉన్నంతసేపు అమ్మో ఇది వస్తుందా రాదా, ఇది కరెక్ట్ కుదురుతుందా కుదరా. ఈ ప్లేస్ లో ఉంటే ఏమైనా చేయొచ్చు. అసలు మా ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా, మీరేం చేస్తారు అక్కడ కూర్చుంటారు, మా పాప ప్రవీణ తోటి దంచిపిస్తా ఉంటారు, మీరు పని చేసేది లేదు ఏం లేదని అంటారు. అందరికి ఈ రోజే చెప్పేస్తున్నారు, దంచడం నాకు చాలా ఇష్టం. దంచడం ఒకటి, బావిలో నీళ్లు తోడటం, పంపు కొట్టడం, ఇవి ఎందుకో చాలా ఇష్టం. మరి అవునా? అంటే ఆ కాలంలో పుట్టాల్సిందారు ఈ కాలంలో. సో అందుకని ఆ పనులు ఏమన్నా ఉంటే నేనే చేస్తాను. మీరు మా ఎక్స్పర్ట్లని ఏమనుకోవద్దు, వాళ్ళు చెప్పండి నేను ఏం చేస్తాను చెప్పండి. చాలా వాళ్ళు అంటారు, నిజంగా ప్రతి వాళ్ళు అదే అంటారు. మీరు ఊరికే కూర్చుంటారు, పాప మా అమ్మాయితో దంచిపిస్తుంటారు, ప్రవీణ ప్రవీణకి ఏం తెలుసు అని అడగండి. అదే అలా కాదు, అక్కడ ఏంటంటే దంచేది మాత్రం ప్రవీణనే దంచుతుందా లేదా, అదొకదానికి ఆన్సర్ కావాలంట. ఇవన్నీ అవసరం లేదు, ఈ ప్రిపరేషన్ ఇదంతా వాళ్ళకి అవసరం లేదనమాట. ఆ మెథడ్ ఏంటి, ప్రిపరేషన్ ఏంటి, అవన్నీ ఎవరి ఆలోచన ఏంటి అవసరం లేదు. అసలు ఇంత డిస్కషన్ వద్దు. రోల్ ప్రవీణది ఎవరికి ఇవ్వదట, ఆమె దంచుద్ది అని చెప్పేయండి. సరే, మరి ఈ రోజు చట్పట్లో మాకు ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? ఉసిరి మెంతి పచ్చడి. ఉసిరి మెంతి పచ్చడి. ఇప్పుడు మనకి ఉసిరికాయలు ఇయర్ మొత్తం వస్తూనే ఉన్నాయి. ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సిన ఉసిరికాయలు వస్తూనే ఉన్నాయి. దాంతో కొంచెం డిఫరెంట్ గా అనమాట పచ్చడి. మరి అయితే ఈ ఉసిరి మెంతి పచ్చడికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దామే. అలాగే. ఉసిరి మెంతి పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఉసిరికాయ ముక్కలు, వేయించిన మెంతులు, వేయించిన జీలకర్ర, వేయించిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఆవాల పప్పు, నిమ్మరసం, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. సో పద్మగారు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మరి ఉసిరి మెంతి పచ్చడిలో ముందుగా ఏం చేయాలో చెప్పండి. మీరు ఆల్రెడీ ఉసిరికాయల్ని ఏదో ఉడికించి పెట్టాను. ఉడికించారా? ఉడికించి కుక్కర్ లో వేసి ఆయిల్ లో పెట్టి కుక్కర్ లో పెట్టేసి ఉడికించాను. ఇలా బద్దలుగా విడి తీస్తారు, గింజలు తీస్తారా? గింజలు తీసేసాను అనమాట. ఓకే. ఇలా ఎన్ని విజిల్స్ రావాలి? 6 or 7 విజిల్స్ రావాలి. ఆయిల్ ఎంత వేయాలి? ఆయిల్ అంటే మనం ఒక 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాం అంటే ఒక 100 grams ఆయిల్ అంత వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, వాటర్ వేయకూడదు. వాటర్ వేయద్దు. ఒక బౌల్ లో 100 grams ఆయిల్ వేసి ఒక 1/4 కిలో ఉసిరికాయలు వేసేసి 2 విజిల్స్? 2 కాదు, 7 or 8 విజిల్స్ రావాలి. 7 or 8 విజిల్స్ మాడిపోవా? ఉడకవు. మహా లేదు, మనం డైరెక్ట్ కుక్కర్ లో వేయద్దు, మళ్ళీ బౌల్లో వేసి పెట్టాలి. కింద వాటర్ పోసి బౌల్లో వేసి పెట్టాలి. కింద నూనె ఉంటుంది కదా, మాడిపోదు. నీళ్లు ఉంటాయి కింద కుక్కర్ లో. 7 విజిల్స్ వచ్చాక ఇలా అయిందా? లేదా సాఫ్ట్ అవ్వదు. ఇప్పటికి చక్కగా గట్టిగా అంటే కరకరలాడే ముక్కలానే ఉంది. కరెక్ట్ గా ఉడికింది, కరెక్ట్ గా ఉడికింది. మరి ఎక్కువ ఉడికినా కూడా మెత్తగా అయిపోతుంది. ఉడకాలి, ఇలా అలా ఉడకాలి. మీరు ఒకసారి కొరికి చూడండి, నాలానే మీకు పంట కింద అటు కొబ్బరి ముక్కలాగా మరీ సాఫ్ట్ కాదు, మరీ హార్డ్ గా లేకపోతే ఉడికినట్టు. బాగుంది ఉసిరికాయ. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇవి దంచేసే, ఇంకా నీ పని, నా వరకు కాదు. ఏదో అన్నారు మరి. రోట్లో మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా మెంతులు వేస్తున్నాను. అలాగే జీలకర్ర, ఇది 2 స్పూన్లు జీలకర్ర. ఇవి ముందుగా వేయించినవా? వేయించి పెట్టేశాను. మెంతులు, జీలకర్ర. సో ముందు ఇది పౌడర్ లా బాగా మెత్తగా నలిగిపోవాలి. మనం స్టవ్ వెలిగించుకుందామా? ఈ లోపు స్టవ్ వెలిగించి వేరే పని మీరు చేస్తూ ఉంటే నేను మెత్తగా దంచుతాం. ఓకే.
ఒక బాండి పెట్టేసి పెద్దది పెట్టినా చిన్నదా? చాలు సరిపోతుంది. ఆయిల్ వేసుకుందాం బాండీలో. ఈ పచ్చడి నిలువ ఉంటుందా పద్మ గారు? ఉంటుంది. మనం ఇందులో వాటర్ యాడ్ చేయట్లేదు కదా, నిలువ ఉంటుంది. సో ఆయిల్ వేడెక్కే లోపు మనకి పౌడర్ కూడా రెడీ అయిపోద్ది. అందులో కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇవే 4లో. ఆయిల్లో తాలింపు గింజలు వేసుకో. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన వెంటనే తాలింపు గింజలు, మనకి మెంతులు జీలకర్ర నలిగితే 2 స్పూన్స్ వేసారు కదా మెంతులు, బాగానే మెంతులు జీలకర్ర అంటే కొంచెం మెంతి ఫ్లేవర్ ఎక్కువగా వస్తే బాగుంటుంది. కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాం. ఇది కూడా దంచాలా? ఎండుమిర్చి కూడా దంచాలి. ఇప్పుడు ఆయిల్లో ఇంగువ. ఓకే, కొంచెం తాలింపు గింజలు అవి వేసి వేగిన వెంటనే ఇంగువ, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు. నాకు ఒక స్పూన్ ఇవ్వండి. అవి ఉడికేటప్పుడు ఏం ఉప్పు వేయక్కర్లేదు. ఇందులో పచ్చిమిర్చిలో యాడ్ చేస్తాను. దీంట్లో యాడ్ చేస్తే కారం కూడా తగ్గుతుంది, మిర్చికి సాల్ట్ పట్టి అది టేస్ట్గా ఉంటుంది. ఓకే, పసుపు. ఇవి ఎండుమిర్చి మెత్తగా నలగాల? ఇంకా కొంచెం నలిగితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆవాల పప్పు వేస్తున్నాను. ఆవాల పప్పు. ఇది ఆవాల పప్పు అంటే మనకి షాపులో విడిగా దొరుకుతుంది? దొరుకుతుంది. స్టవ్ ఆఫ్ చేశాక ఆవాల పప్పు వేశారు కదా. ఉసిరికాయ ముక్కలు మనం ముందుగానే ఉడికించుకున్నాం కదా, ఇవి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఆ కారం అందులో వేసేసాయి. ఎండుమిర్చి జీలకర్ర మెంతులు. ఇవి మనకి ఎండుమిర్చి అంత నలగలేదు, వేయచ్చా? వేయచ్చు, ఏం కాదు, పర్లేదు. అవి వేయించిన ఎండుమిర్చిని అలా నలగనట్టు వేస్తామా? ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తాను. వేసాక మొత్తం కలిపి బౌల్లోకి తీసుకుంటే అయిపోతుంది. పచ్చడి చాలా వెరైటీగా ఉంది. అంటే రెగ్యులర్గా మనం కారం కలిపేసి అలా చేస్తాం కదా పచ్చళ్ళు, అలా కాకుండా ఇలా ఇప్పుడు పచ్చిమిర్చి బాగా తినండి, పచ్చిమిర్చి కారం మంచిది అని చెప్తున్నారు. ఈ ఐడియా చాలా బాగుంది పద్మ గారు. ఇదేంటంటే కొంచెం రొటీన్ గా కాకుండా ఉసిరికాయ పచ్చడి అంటే ఎర్రకారంతో మనం చేసుకోవటము అలాంటిది రొటీన్ ఉంటుంది. ఇది డిఫరెంట్ గా ఇలా చూడగానే టెంప్ట్ అయిపోతారు అనమాట. అలా ముక్కలుగా కనిపిస్తాయి ఉసిరికాయలు. కానీ ఉసిరికాయ పచ్చడిలో మనం చాలా రకాల ఉసిరికాయ ఆవకాయ, ఉసిరికాయ తొక్కు పచ్చడి, ఉసిరికాయతో బోల్డ్ పచ్చళ్ళు చేసాం. కానీ ఇలా ఈ ముక్కలుగా ఈ ఫ్లేవర్ లో ఇలా పచ్చడి కనపడుతూ మనకు పచ్చడి చాలా వచ్చింది. బౌలు ప్రవీణ, మెంతి ఉసిరికాయ రెడీ అయిపోయింది, టేస్ట్ చేయండి. ఓకే, అద్దరిపోయింది పద్మ గారు. నేను ఇంతవరకు ఉసిరికాయ పచ్చడి ఆల్మోస్ట్ ఒక 10, 15, 20 రకాలు తిన్నానేమో. దీని టేస్ట్ ఏ పచ్చడికి లేదు. అవంతా ఒక రకం, ఇది ఒకటి. ఎంత టేస్ట్గా ఉందంటే, ఎప్పుడైనా కొత్తగా మనకి ఇష్టమైన దాన్ని టేస్ట్ చేసాము అంటే అసలు ఆ సాటిస్ఫాక్షన్ వేరు, ఆ టేస్టే వేరు. నిజంగా ఉసిరికాయతో ఎలాంటి పచ్చడి చేసినా మనం ఈ సీజన్ లో అలా తినేస్తాం. ఇది చాలా మంచి టేస్ట్ ఉంది. అంటే ఆవబద్దుల వల్ల వచ్చిందా, మెంతి పొడి వల్ల వచ్చిందా, పచ్చిమిర్చి వల్ల వచ్చిందా, దేని వల్ల తెలియదు కానీ టేస్ట్ మాత్రం అదరగొట్టేసారు. డిఫరెంట్ ప్రొసీజర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా. అది కాక మనం వేసిన ఇంగ్రీడియంట్స్ తోనే
మనం ఆ టేస్ట్ ఎలా వస్తుందో చెప్పేసేయచ్చు. ఎస్, చూసారు కదా, టేస్ట్ అయితే అసలు ఇంకా నేను చెప్పక్కర్లేదు. అది మీరు ఒకసారి తింటే అబ్బా అంటారు, అంత బాగుంది తెలుసా. మనం ఉసిరికాయలు చాలా రకాలుగా ట్రై చేసాం, కానీ ఇలా ట్రై చేయండి, దాని టేస్ట్ అదిరిపోయింది. మీరు అందరూ తప్పకుండా తయారు చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఉసిరి మెంతి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఉసిరికాయ ముక్కలు, వేయించిన మెంతులు, వేయించిన జీలకర్ర, వేయించిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఆవాల పప్పు, నిమ్మరసం, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. ఉసిరి మెంతి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో వేయించిన మెంతులు, వేయించిన జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. అవి దంచుకునే లోపు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. దానిలో ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాల పప్పు కూడా వేసుకొని ఉడికించిన ఉసిరికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం దంచుకుంటున్న మెంతులు, జీలకర్రలో ఎండుమిర్చి కూడా వేసి కచ్చాపచ్చగా దంచుకొని ఆ పౌడర్ ని కూడా పచ్చడిలో కలపాలి. చివరిగా నిమ్మరసం పిండుకొని బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉసిరి మెంతి పచ్చడి రెడీ. మనకు పచ్చడి అంటేనే ప్రాణం, కానీ ఇంకా పచ్చడి ఇంకా టేస్ట్ గా చేస్తే ఎక్కడికి ఇంకా దానికి తర్వాత నెక్స్ట్ వర్డ్స్ లేవు. సో పద్మ గారు, అసలు మా అందరికి నచ్చేలాగా ఈ రోజు మీరు ఉసిరి మెంతి పచ్చడి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు చట్పట్లో తయారు చేసిన ఈ ఉసిరి మెంతి బద్దల పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు ఏం చేయాలో తెలుసా అండి? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ ఉసిరి మెంతి బద్దల పచ్చడిని ఎలా తయారు చేసామో చూసేయండి. సో చూసారు కదా, ఈ రోజు మేము చట్పట్లో తయారు చేసిన ఉసిరి మెంతి బద్దల పచ్చడి. ఉసిరికాయల సీజన్ కదా, మీరందరూ కూడా తప్పకుండా ఈ పచ్చడి తయారు చేసి టేస్ట్ చూసేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.